నమస్తే K24 న్యూస్. గన్నేరవరం మండలం గుంకుల కొండాపూర్ గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా యువతకు మరోసారి పెద్ద సందేశం వినిపించింది. మద్యం మాయలో యువత భవిష్యత్తు చింద్రం కాకూడదనే ఉద్దేశంతో గ్రామంలోని కూరగాయల మార్కెట్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో పంచే మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, కుటుంబాలు కష్టాలు పడతాయని స్పష్టంగా తెలియజేశారు. ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకల పేరుతో యువత మద్యానికి బానిస కాకుండా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ హర్షాతిరేకాల మధ్య కొత్త సంవత్సరాన్ని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నీ పక్కనే దుకాణం పెట్టుకుంటే నేను ఈ కట్ట కింద పెట్టు కట్ట కింద పెట్టు అవ్వ కట్ట కింద పెట్టు పట్టుకో పట్టుకో అబ్బయ్యా వైన్స్లో దొరికే మందు ఇది ఏం రేటు ఉన్నా అదే రేటు ఇస్తా. ఇగో అదే విధంగా ఇది కూడా మందే, ఒరిజినల్ మందే. ఇదేమో 380 రూపాయలు. ఇది కొంటే 10 రూపాయలే, 10 రూపాయలు. ఇది కొంటే 190 రూపాయలు, 190 రూపాయలు. ఇది కూడా ఒరిజినల్ మందే, ఇది 10 రూపాయలే. ఇలా ఎవ్వి కొన్నా ఈ లైన్ మొత్తం 10 రూపాయలే. ఈ లైన్ ఎవ్వి కొన్నా 10 రూపాయలే. చిల్లర లేవా? ఇగో నీకు కావాలంటే ఇగో ఇది ఎంత 180 రూపాయలు. ఇది అదాడబెట్టు నీకు కావాలంటే ఇది పండుగ సందర్భంగా పండుగ సందర్భంగా 190 రూపాయల మందు 100 రూపాయలకి ఇస్తా. ఒరిజినల్ బ్రాండ్ షాప్లో కొన్నా ఇదే దొరుకుతుంది, ఇక్కడ కొన్నా ఇదే దొరుకుతుంది. 100 రూపాయలకు తీసుకుంటావా? ఓకే బస్, ఓకే. 90 రూపాయలు నీకు లాభం. ఆఫర్ కొత్త సంవత్సరం ఆఫర్ 190 రూపాయల మందు 100 రూపాయలకే. 190 రూపాయల మందు 100 రూపాయలకే. ఒరిజినల్ సగం 200. 400లకు పుల్లు బాటలు 200కే. పండుగ ఆఫర్ 200కే తీసుకుంటున్నావా? 400 మంది 200కే. ఒరిజినల్ ఇప్పుడే తెచ్చిన బ్రాండ్ షాపు నుంచి, గుల్లపల్లి బ్రాండ్ షాపు నుంచి ఒరిజినల్. ఓకే ఇగో ఇవి ఆఫ్ అయిపోయినాయా? ఇగో ఇది కోటర్ ఉన్నది తీసుకో. అయిపోయినాయి ఎవరైనా కొన్నారు అందరు. ఏది లేదు ఆఫర్ ఇలా 190 రూపాయలు, కానీ ఆఫర్లో 100 రూపాయలకి ఇస్తున్నా. ఏది అది ఆఫ్ ఏమో 200. ఆయన 100 రూపాయలు 100 రూపాయలు ఫోన్పే పెట్టిండు. మన దగ్గర కావాలంటే రెడ్ బ్లూ ఉన్నది 10 రూపాయలకే పుల్లు బాటలు. రెడ్ బ్లూ 10 రూపాయలకే పుల్లు బాటలు. ఇగో రాయల్ స్ట్రాంగ్ ఉంది, పుల్లు బాటలు 10 రూపాయలే. ఇగో ఎంసీ డైట్ ఉన్నది ఆఫ్ 10 రూపాయలే. ఇగో ఇదంటే రాయల్ ఛాలెంజ్ బీరు 10 రూపాయలే. అదేవిధంగా కింగ్ ఫిషర్ 10 రూపాయలే. అదేవిధంగా ఐవాట్స్ 5000 10 రూపాయలే. అదేవిధంగా ఇది ఏంది కొన్నకౌట్ నాకౌట్ 10 రూపాయలే. అదేవిధంగా కింగ్ ఫిషర్ 10 రూపాయలే. 10 రూపాయలు. కోటరు 10 రూపాయలు. పుల్లు బట్టలు ఉన్నది, ఎంసీ పుల్లు బట్టలు ఉన్నది. ఏది కొన్న పుల్లు బట్టలు అన్ని 10 రూపాయలు. ఈరోజు చూస్తే గన్నేరవరం మండలం కొండాపూర్ గ్రామంలో అంగడిలో మన కూరగాయల మార్కెట్ అంగడిలో వింతైన ప్రదర్శన చూడడం జరుగుతుంది. అది ఎందుకోసం ఏంటి అనేది వ్యక్తి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు రణం రవణ. ఈ కూరగాయల అంగడి మార్కెట్లో మీరేంటి వింత ప్రదర్శన చేస్తున్నారు? మందు బాటిళ్ళు, బీర్ సీసాలు ఇవన్నీ పెట్టి. ఈ మధ్యలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలు కానీ
ప్రజాప్రతినిధులు అందరూ ఏం చేశారంటే విచ్చలవిడిగా గ్రామాల్లో మందు పంచడం జరిగింది. ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి, ప్రతి వాడకు విచ్చలవిడిగా మందు పంచడం జరిగింది. అదేవిధంగా నాకు అన్ని మందు వచ్చినాయి. ఈ మందునంతా నేను తాగనాయే, నేను ఏం చేయాలి, అన్ని కుప్ప పెట్టుకున్నా, ఇంట్లో కుప్ప పెట్టుకుని ఏం చేయాలి తాగుతానో నేను చస్తా, ఇది ఎన్నికల మందు, ఇది డూప్లికేట్ మందు అని చెప్పి నేను వేసిన ఇవన్నీ వాటికి వచ్చిన కూరగాయల మార్కెట్లో కూరగాయల లెక్క నేను అమ్ముతున్నాను. ఎందుకంటే ఫుల్ బాటలు కొన్నా 10 రూపాయలే, ఆపు బాటలు కొన్నా 10 రూపాయలే, కోటలు కొన్నా 10 రూపాయలే, ఏది కొన్నా 10 రూపాయలే. అయితే అన్న, ఇప్పుడు మీరు ఈ ప్రదర్శన మీరు ఖరాబ్ అవుతారని చెప్పేసి మీకు వచ్చిన మందు బాటిల్ అమ్ముకుంటున్నారా, లేదంటే ప్రజలు మారాలని లేకపోయినా మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారా? అన్నగారు, మంచి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ మందు విచ్చలవిడిగా ఎన్నికల మూమెంట్లో పంచుతుర్రు. మీరు తాగుర్రి, మీరు సాగుర్రి, మాకు సంబంధం లేదు. మీ పెన్లాలు ముండలు పోయని, మీ కోడన్లు ముండలు పోయని, మీ బిడ్డలు ముండలు పోయని, మాకు మాత్రం ఓటు కావాలి. వాళ్ళు తాగకున్నా మాకు అద్దు అన్న కానీ వాళ్ళ ఇళ్లలో ఈ ఆపు బాటలు కానీ, ఫుల్లు బాటలు కానీ, ఈ కోటర్లు కానీ విడిగా వాళ్ళ ఇళ్లలో వేసిపోయారు. కానీ పుణ్యానికి వచ్చిన మందు అని చెప్పి కొంతమంది తాగుతున్నారు, కొంతమంది తాగక పక్క వారేశారు. ఈ యొక్క మందు అంత డూప్లికేట్ మందు. ఇక్కడ ఒరిజినల్ మందు ఉన్నది, నేను ఇది మార్కెట్ రేట్లో అమ్ముతున్నాను. ఇది కూడా డూప్లికేట్ మందు ఉన్నది. ఇది కూడా సేమ్, దానికి దీనికి తేడా ఏం లేదు. కానీ ప్రజలు నేను తయారు చేసిన మందు డూప్లికేట్ మందు, ప్రజలకు ఎలాంటి హానికరం ఇప్పుడు తాగి చూపెట్టే తాగి చూపెడితే నేను. కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు పంచిన మందు మాత్రం తాగుతే మాత్రం ప్రజలు మాత్రం ప్రధానంగా యువత పక్కదారి పట్టించి మెంటల్గా ఖరాబ్ అయ్యి అవ్వను కొట్టుడు, అజను కొట్టుడు, పిల్లల కొట్టుడు, చెల్లెలు కొట్టుడు, అక్కల కొట్టు విచ్చలవిడిగా ఎలాంటి వాయు వరుస లేకుండా ఈ మత్తులో ఉండి అత్యాచారాలు, హత్యలు, మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఈ మద్యానికి వ్యతిరేకంగా ఈ రణమురవన్ ఆధ్వర్యంలో, K24 న్యూస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క మందుకు పెట్టడం జరిగింది. అయితే అన్న, ఈ రోజే పెట్టడం కోసం కారణం ఏంటంటే కొత్త సంవత్సరం దృష్టిలో తీసుకున్నా, లేదంటే ఖచ్చితంగా దీన్ని అవగాహన తీసుకురాలనే విధంగా ఏ విధంగా మీరు ఈ రోజే పెట్టాలనుకున్నారు? ఈ కొత్త సంవత్సరం సందర్భంగా వైన్స్లలో విచ్చలవిడిగా అంత కల్తీ మంది అమ్ముతున్నారు. కాబట్టి ఆ వైన్స్లకు వ్యతిరేకంగా, ఎక్సైజ్ శాఖకు వ్యతిరేకంగా, ఇవన్నిటికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని. ఏంటంటే ఇది కొత్త సంవత్సరం, రేపైతే పాత సంవత్సరం అయిపోతుంది, రేపు కొత్త సంవత్సరం వస్తుంది. విచ్చలవిడిగా యువత మొత్తం మందు తాగి రైతులు కానీ, కూలీలు కానీ, పేదలు కానీ సావడం జరుగుతుంది. విచ్చలవిడిగా ఎగరడం, దుంకుడు, ఎలాంటి పనులకు పోకుండా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు అవగాహన కలిగే విధంగా ఈరోజు రాత్రి 12 గంటల దాకా ఇష్టం ఉన్నట్టు తాగి ఎగురుతారు. కాబట్టి వాళ్ళకు జర నా మనస్ఫూర్తిగా రణం రవణగా K24 న్యూస్గా అందరికి అవగాహన కల్పించడానికి, ప్రజలకు కానీ, కూలీలకు కానీ, పేదలకు కానీ, అవ్వలకు కానీ, అక్కలకు కానీ, చెల్లెళ్ళకు కానీ, తమ్ములకు కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మందుకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాలి. మీరు మందు తాగద్దు, కాబట్టి మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్పి తెలవడం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైట్ అన్న, చూస్తున్నారు మీరు K24 ఛానల్. ఈ మన రణం అనే వ్యక్తి చూసుకున్నట్టయితే 31 రేపు అనగా యూత్ అనేది ఈరోజు రాత్రి నుంచే తాగడం కావచ్చు, మందు బాటలు కావచ్చు, బీరు బాటలు కావచ్చు, కోటరీసులు కావచ్చు, యువత అనేది పాడు కాకుండా అని చెప్పేసి ఈరోజు అంగట్లో కూరగాయల మార్కెట్లో ఎలక్షన్లకు పంచిన బీర్ సీసాలు పెట్టుకొని తను ఒక వింత ప్రదర్శన చేయడం జరిగింది. దీన్ని